నమస్కారం, యోయో టీవీకి స్వాగతం. సుమారు 10 లక్షల మంది ప్రజల దశాబ్దాల ఆకాంక్ష ఎట్టకేలకు నెరవేరింది. తెలంగాణ యవనికపై చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక విశేషాల కలబోతగా జగిత్యాల జిల్లా సగర్వంగా సాక్షాత్కరించింది. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ విజయదశమి కానుకగా 18 మండలాలతో అవతరించిన కొత్త జిల్లాను యావత్ ప్రజానీకం ఆనందోత్సవాల నడుమ ఆహ్వానించింది. పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కలెక్టరేట్ నుంచి పరిపాలనా కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభం కావడంతో జగిత్యాల సరికొత్త చరిత్ర మొదలైంది. ఇప్పుడు టీఆర్ఎస్ సర్కారు దసరా కానుకగా జగిత్యాల జిల్లా అవతరించింది. ప్రస్తుతం జగిత్యాల సబ్ డివిజన్లో ఉన్న 14 మండలాలతో పాటు కరీంనగర్ డివిజన్లోని వెల్గటూరు మండలాన్ని కలుపుకొని మొత్తం 18 మండలాలతో ఆవిర్భవించింది. జగిత్యాల, సారంగపూర్, ధర్మపురి మండలాల్లో జనాభా అధికంగా ఉండడంతో మరో 3 మండలాలను ఏర్పాటు చేశారు. జగిత్యాల రూరల్ మండలం, సారంగపూర్లోని బీర్పూర్, ధర్మపురిలోని బుగ్గారం కేంద్రంగా మండలాలు అవతరించాయి. జగిత్యాల అనేక ప్రత్యేకతల కలబోత రాష్ట్రంలోనే సంపూర్ణ ఆయకట్టు కలిగిన జిల్లాగా గుర్తింపు పొందింది. ఎస్ఆర్ఎస్పి, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎత్తిపోతలు, కాకతీయ, వరద కాలువలు, గోదావరి గలగలలు, రోళ్లవాగు, బుగ్గ లాంటి సహజ సిద్ధ నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. 2 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి రానుంది. పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం, చెల్గల్ వాలంటరీ కేంద్రం జిల్లా రైతులకు వరం. మల్లాపూర్ మండలంలోని నిజాం కాలంలో నిర్మించిన చక్కెర కర్మాగారం రైతులకు సేవలందిస్తోంది. చారిత్రకంగా చూస్తే దక్షిణ భారతదేశాన్ని 2,500 ఏళ్ల క్రితం పాలించిన శాతవాహనుల తొలి రాజధాని వెల్గటూరు మండలంలోని కోటిలింగాల మట్టి కింద మహానగరంగా పేరొందింది. కాకతీయులకు సమకాలికులుగా ఉంటూ వారిపై తిరుగుబాటు సైతం చేసిన పొలవాస రాజుల రాజధాని పొలాస, గోదావరి నది 7 పాయలుగా చీలిపారే అత్యంత మనోహరమైన వేంపల్లి వెంకట్రావుపేట ఈ జిల్లాలోనే ఉన్నాయి. ఇక ధర్మపురి నరసన్న, కొండగట్టు అంజన్న, దుబ్బ రాజన్న ఆలయాలు తలమానికం కానున్నాయి. బౌద్ధ మత విస్తరణకు సాక్షిగా నిలిచిన పాసిగాం స్తూపం, బావరి మహానుభావుడి గ్రామం బాదనకుర్తి ఈ జిల్లా పరిధిలోకి వచ్చాయి. ఇక ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాకీ గుట్టలు, దట్టమైన అరణ్యాలు, వాగులు, వంకలు, చేలు, చెరకలు ఒకటేమిటి, ఆహా, జగిత్యాల అందాల్ని మరింత ఇనుమడింపజేయనున్నాయి. ఆసియా ఖండంలోనే అద్భుత కట్టడంగా పేరుగాంచిన కోరుట్ల నాగులపేట సైఫన్ ఇక్కడే ఉంది. వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా రగుల్ జెండాను ఎగురవేసిన చరిత్ర జగిత్యాలది. పీపుల్స్ వార్ పార్టీకి ఊతమిచ్చిన జగిత్యాల జైత్ర యాత్రతో పాటు అనేక సంఘటనలు ఇక్కడే ఊపిరి పోసుకున్నాయి. ఆసియా ఖండంలోని 40 దేశాల్లో విస్తరించిన మావోయిస్టు పార్టీకి కీలక నేత ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, కేంద్ర కమిటీ సభ్యులు బల్మూరి నారాయణరావు, తిప్పరి తిరుపతి ఈ జిల్లా వాసులే కావడం గమనార్హం. అనేక మంది కవులకు జగిత్యాల పుట్టినిల్లుగా ఉంది. తొలి తెలుగు రచయిత్రిగా పేరుగాంచిన అచ్చమాంబ కోడిమ్యాల మండలవాసి. అందే వెంకటరాజం, బిఎస్ రాములు, ఎంవి నరసింహారెడ్డి, కెవి నరేందర్, సంగవేణి రవీంద్ర, ఆచార్య జైశెట్టి రమణయ్య, ఆచార్య జయకిషన్ లాంటి మేధావులు కూడా మన జగిత్యాలకు చెందినవారే. జగిత్యాల జిల్లా 3 లోకసభ స్థానాల పరిధిలో విస్తరించి ఉంది. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు నిజామాబాద్ లోక్సభ పరిధిలో ఉండగా, ధర్మపురి నియోజకవర్గం నుంచి కలిసిన 4 మండలాలు పెద్దపల్లి పరిధిలో, చొప్పదండి నియోజకవర్గం నుంచి మల్యాల, కొడిమ్యాల మండలాలు, వేములవాడ నియోజకవర్గం నుంచి కలిసిన మేడిపల్లి, కదలాపూర్ మండలాలు కరీంనగర్ లోకసభ పరిధిలో ఉన్నాయి. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలు జగిత్యాల జిల్లాలో ఉండగా, ధర్మపురి నియోజకవర్గంలోని మెజారిటీ మండలాలు వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాలకు చెందిన 2 మండలాలు జగిత్యాలలో చేరాయి. ఇది జగిత్యాల జిల్లా ఘన చరిత్ర. మరో జిల్లా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.
ఒక్క మాట, డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్, లైక్ యోయో టీవీ. యోయో టీవీ ఈజ్ అవర్స్.